సో గాంధీ మార్చ్ వద్ద హృదయ విదారక దృశ్యాలు. నిన్న సంధ్యా థియేటర్ వద్ద మృతి చెందినటువంటి మృతురాలు రేవతికి సంబంధించిన భర్త ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది నిన్న? మీరు భాస్కర్ గారు, నిన్న ఎన్ని గంటలకు మీరు అక్కడ థియేటర్కి రీచ్ అయ్యారు? అదే 9:30కి రీచ్ అయ్యాను సార్. ఓకే. 9:40కి లోపలికి వెళ్ళినాక అదే అల్లు అర్జున్ రాగానే అంతా తొక్కిసలాటలో మా మిస్సెస్ ముందుకు వెళ్ళిపోయింది, నేను బ్యాకే ఉన్నాను. ఓకే. కలిసే వెళ్ళారు? అందరు కలిసే ముందుకు వెళ్ళాము. వాళ్ళు కొంచెం పుషింగ్లో ముందుకు వెళ్ళిపోయారు. నేను బ్యాక్ మా పాప ఇంకో పాపని తీసుకొని ఉన్నాను. కొద్ది ముందుకు వెళ్ళినాక కాల్ చేసిన ఒక 5 minutes తర్వాత, ఎక్కడున్నావు అంటే నేను లోపలికి వచ్చినా అండి, మీరు వచ్చేయండి అంటే అక్కడే ఉండు నేను వస్తా అని చెప్పిన. అది క్రౌడ్ అల్లు అర్జున్ రాగానే ఫుల్ ఉంది. ఫుల్ రాగానే నేను పక్కకు పాపను ఆపి లోపలికి వెళ్ళి సీట్ దగ్గర చూస్తే అక్కడ ఎవరు లేరని పాప ఏడుస్తే మమ్మీ లేదు అంటే నువ్వు ఆగబెట్టా, నేను పాప నాతో పాటు ఉంది, బాబు మా భార్యతో ఉంది. కానీ ఎంత తిరిగినా ఎక్కడా కనిపించలేదు. దాని తర్వాత ఒక బయట వ్యక్తి అన్నాడు, మీ పాపని కూడా అట్లా పట్టుకొని తిరుగుతున్నావు అన్న, ఎవరి దగ్గర అన్న దింపి నువ్వు దోలాడు అది ఇది అంటే, పక్కనే మా కిజన్ వాళ్ళు ఉంటే అక్కడ డ్రాప్ చేసి నేను అదే ఆటోలో వచ్చి చూపిస్తే అప్పుడు పోలీస్ వాళ్ళని అడిగాను, సార్ ఇక్కడ మా పాప మా మిస్సెస్ కనిపించలేదంటే అప్పుడు ఫోన్లో ఒక వీడియో తీసి చూపించారు, ఈ బాబాయ్ అంటే అవును ఈ బాబాయ్ సార్ అది ఇది అంటే, అక్కడి నుంచి చెప్పాను కదా దుర్గాబాయ్ దేశ్ముఖ్ అక్కడి నుంచి చిక్కడపల్లి పిఎస్ తీసుకెళ్లారు. దాని తర్వాత కీమ్స్లో నాని కీమ్స్ తీసుకొచ్చారు. కీమ్స్లో అన్నీ ఐసీయూలో పెట్టి అది ఇది 48 hours టైం పడుతుంది. ఇప్పుడు ఏం చెప్పలేము, కొంచెం కండిషన్ సీరియస్ ఉంది, ఇప్పుడు ఏం చెప్పలేము అన్నారు. నైట్ 2:30కి అట్లా మా మిస్సెస్ ఇట్లా అయింది అని అప్పుడు చెప్పారు. అప్పటి వరకు నేను ఎన్నిసార్లు అడిగినా ఇంకా చూస్తున్నాం దొరకలేదు, ఇంకా చూస్తున్నామని చెప్పారు అంతే. ఇప్పటివరకు అంటే అల్లు అర్జున్ సినిమా చూడడానికి వెళ్ళారు మీరు, అల్లు అర్జున్ స్పందించారా? ఏం లేదు సార్, ఎవరు ఏం రాలేదు, ఎవరు ఏం చేయలేదు సార్. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? నాది ఏం లేదు సార్, మా బాబు మంచిగా ఉండాలంతే. ఓకే. సో ఇది పరిస్థితి. హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ గాంధీ మార్చరీ వద్ద. భర్త రోధిస్తున్న పరిస్థితి. ఇప్పటివరకు ఎవరు స్పందించకపోవడం బాధాకరం. అల్లు అర్జున్ కూడా దీనిపైన స్పందించాలి, తన కొడుకు ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బాబు అల్లు అర్జున్ ఫ్యాన్, అతను ఎప్పుడు కానీ పుష్ప అనే అంటాడు. అంటే 3-4 months నుంచి వెయిట్ చేస్తుండు, డాడీ వాళ్ళు ఎట్లన్నా పోదాం డాడీ, కొత్త డ్రెస్ వేసుకున్నాడు, స్పెక్స్ పెట్టుకున్నాడు, అన్నీ రెడీ అయ్యి నేను పుష్ప సినిమా పక్కా తీసుకెళ్తా బెటా, నేను కంపల్సరీ తీసుకెళ్తా అని చెప్పిన. సరే వెళ్దామని 6:30కి 3 o'clock నాకు టికెట్ కన్ఫర్మ్ చేశాను, మా ఫ్రెండ్ ఉంది తీసుకెళ్దామని. అప్పుడు 3 o'clock కన్ఫర్మ్ చెప్తే వాళ్ళు రెడీ అయ్యి 9:30కి వచ్చారు. తను ఏంటంటే ఫుల్ ఫ్యాన్, వాళ్ళని అందరు కూడా అంటే ఇంటి దగ్గర అందరూ పార్క్లో ప్లే చేసిన పుష్ప అనే పిలుస్తారు అందరు అతన్ని. కానీ ఈ సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. ఏ టైంలో మీరు వెళ్ళినప్పుడు ఆ టైంలో ఎలా ఉండే సార్, సిచ్యువేషన్ ఎలా ఉండే? నార్మల్గా ఫుల్ క్రౌడ్ ఉండే, పోలీస్ వాళ్ళు ఉన్నారు, క్రౌడ్ ఉండే, మేము పక్కకే ఉన్నాం. నేను ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళాను, మా పిల్లల్ని చూసి నేను పక్కకు పిలుచుకొని కొద్దిగా పంపిస్తారు అనగానే మా మిస్సెస్ వాళ్ళు ముందు వెళ్ళారు, నేను ఎన్నుకున్నాను. వాళ్ళు పుషింగ్లో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు, నేను పాపను పట్టుకొని నేను సైడ్కి వచ్చేసా. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, కనిపించలే. కాల్ చేస్తే లోపల ఉన్నా అని చెప్పింది ఒకసారి. మళ్ళీ కంటిన్యూ ఒక 5 minutes కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ వచ్చింది. దాని తర్వాత స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మా పాప ఇక ఏడుస్తుంటే అక్కడ పాపని అక్కడ పక్కన కూర్చోబెట్టి నేను మొత్తం సెర్చ్ చేసినాను, ఎక్కడా కనిపిస్తలేదు. అక్కడ నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర పాపని దింపే, అక్కడ ఒక అబ్బాయి అన్నాడు, సార్ పాప క్రౌడ్ ఉంది, పాప ఉంది కదా అక్కడ పక్కన ఎవరైనా ఉంటే డ్రాప్ చేసి రండి అంటే, మా కజిన్ ఉన్నారు బెస్ట్ అక్కడ దింపేసామని అక్కడ వెళ్ళి దింపేసి వచ్చి ఇక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే అప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళి అడగండి అంటే, అప్పుడు ఒక సార్ వచ్చి మీ బాబు మా బాబు తప్పిపోయాడు సార్, మా బాబు మా మిస్సెస్ కనిపించట్లేదు అంటే, అతను అప్పుడు ఫోటో చూపించాడు. ఈ బాబు అంటే ఇట్లా పడిపోయి అన్కాన్షియస్లో ఇట్లా బ్రీతింగ్ తీస్తూ అట్లా చూపిస్తున్నాడు. కరెక్ట్ చూడండి. క్రౌడ్ ఉంది, ప్లస్ అక్కడ ఎక్కడ ఉన్నారో నాకు అంటే ఏమన్నా అయితే తెలుస్తుంది కదా, మొత్తం చూస్తున్నా అక్కడ అక్కడ సర్చ్ చేసా 3-4 times, బిల్డింగ్ పైకి కిందికి బయటికి. వచ్చాక థియేటర్లో ఎంటర్ అయ్యి మూవీ చూస్తున్నాడు. ఆ టైంలో నేను బయట ఇక పోలీస్ క్రౌడ్ ఉంది, నేను అంతటా తిరుగుతున్నా, కనిపిస్తలేరు.
కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. దాని తర్వాత వచ్చి సార్ని అడిగినా అప్పుడు అతను ఇట్లా అన్కాన్షియస్ వీడియో చూపించి